పెళ్ళికి నేను వ్యతిరేకు కాదు అని ముక్కోటి దేవతల మీద ఒట్టేసి చెప్తున్నాను. అప్పుడు నా దేవుడి మీద నాకున్న రిలేషన్షిప్ మీ అందరికీ తెలుసు కాబట్టి నమ్మరనిపించి స్టీవెన్ స్పీల్బర్గ్ మీద కూడా ఒట్టేశాను. అందుకనైనా మీరు నేను చెప్పేది నిజమని నమ్మాలి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ మ్యాటరు నా దగ్గర నాకు పెళ్ళినప్పటి నుంచి ఉంది. ఎందుకంటే ప్రతి మనిషి తను పుట్టినప్పటి నుంచి హ్యాపీగా ఒకడే ఉంటాడు. తర్వాత ఎప్పుడో లవ్లో పడో చేసి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక వేరే మనిషి ఎంటర్ అయిన తర్వాత తన రిలేషన్షిప్ అవ్వచ్చు, ఫ్రీడమ్ అవ్వచ్చు, ఇలాంటి రకరకాల ఎమోషన్స్, కాన్ఫ్లిక్ట్స్, ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మా అందరికీ తెలిసిందే, అట్లీస్ట్ పెళ్ళి ఉన్న అందరికీ. సో వాళ్ళ ఉన్న ఎక్స్పీరియన్సెస్ నుంచి నాకైనా గురించి నా ఫ్రెండ్స్ అనేది నేను చాలా కామన్ పాయింట్ ఒకటి నాకు అనిపించింది. ఇర్రీకన్సైలబుల్ డిఫరెన్సెస్. మన ఇద్దరం కలిసి ఉండలేము, ఇద్దరం మంచివాళ్ళం అవ్వచ్చు, మన మధ్యలో ఇంకెవరు వేరే మనిషి ఉండకపోవచ్చు, కానీ జస్ట్ ఆస్పెక్ట్ అనేది. నా ఫ్రెండ్ ఒకడు షౌల్ జాన్సన్ అని, తను 7 ఏళ్ళు ఒక అమ్మాయితోటి లవ్లో ఉండి పెళ్లి చేసుకున్నాక 7 రోజుల తర్వాత నరకం అని చెప్పాడు. 7 ఏళ్ళది 7 రోజుల్లో ఏం మారుతుంది అనేది అసలు ఇంక్రెడిబుల్ థింగ్. అంటే కేవలం ఆ పెళ్ళి మొలాన్ జరుగుతుందా, లేకపోతే పెళ్లి తర్వాత వేరే పరిస్థితులు మారతాయా, అది పెళ్లి చేసుకోవడానికి కూడా తెలియదా అనే చాలా డెలికేట్ ఆస్పెక్ట్ని నేను ఐ ట్రై టు డీల్ ఇన్ దిస్ ఫిలిం. నేను ఆయనతో పనిచేస్తూ ఒక మ్యూజిషియన్ దగ్గర, ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మ్యూజిక్ చేశాననే ఫీల్ అయ్యాను ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక మ్యూజిషియన్కి కంఫర్టబుల్గా ఒక స్టాండర్డ్ ఎలా ఉంటుందో ఒక మ్యూజిక్ మీద అంత నాలెడ్జ్ ఆయనకుంది. బ్యాండ్స్ మీద కానీ, సంగీతం మీద కానీ, ఆ తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ మీద కానీ, ఆర్కెస్ట్రేషన్ మీద కానీ, వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ మ్యూజికల్ జోనర్స్ మీద కానీ ఆయనకి ఉన్న అవగాహన నేను ఇప్పటివరకు ఏ డైరెక్టర్లో చూడలేదు. చాలా తక్కువ మంది ఉంటారు అంత మ్యూజిక్ అంటే ప్యాషనేట్గా ఉండేవాళ్ళు. ఒక మ్యూజిషియన్గా నేను ఫీల్ అయింది ఆయన దగ్గర పనిచేయడం ఒక ఆనర్గా ఫీల్ అయ్యాను. పనిచేసి చాలా నేర్చుకున్నాను. అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్. యాక్చువల్గా మీరు ఇక్కడ ట్రైలర్లో చూసింది నాట్ ఈవెన్ 1/10 ఆఫ్ ద టోటల్ ఎమోషన్. సినిమాలో ఇట్స్ గోయింగ్ టు రాక్. అండ్ నేను రాము గారికి ఇప్పటికి నేను చాలా పాటలు రాశా. అన్ని పాటలు కూడా ఏదో హారర్ మూవీస్ లేకపోతే యాక్షన్ మూవీస్ సంబంధించి ఎక్కువ రాశాను నేను. బట్ ఇందులో కంప్లీట్గా అన్ని సాఫ్ట్ సాంగ్స్. ఒక అందం గురించి, అందానికి డెఫినేషన్ చెప్పమని చెప్పి ఒక పాట రాయమన్నారు. నేను చాలా కష్టపడి రాశాను ఆ పాటని. నాగశ్రీవత్స గారు చాలా చక్కటి ట్యూన్ ఇచ్చారు దానికి. ఈ మూవీలో అంటే ఆర్జీవి గారితో ఒక్క సాంగ్ చేస్తే చాలు నా కెరియర్కి అనుకున్నాను. అలాంటిది ఐ ఫీల్ ఐఎమ్ సో బ్లెస్డ్. నాకు ఈ మూవీలో అన్ని సాంగ్స్ చేయడానికి ఛాన్స్ దొరికింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. అండ్ నేను ఆర్జీవి గారి దగ్గర అంటే నేను ఇందులో సాంగ్స్ చేసిన దానికన్నా నేను నేర్చుకుంది చాలా ఉందండి. అసలు సాంగ్ ఎలా తీయాలి, ఏం చూపిస్తే బాగుంటుంది అన్నీ సార్ దగ్గర నేర్చుకున్నాను. అండ్ ముందు మనం షూట్ చేస్తాం, రష్ వచ్చిన తర్వాత ఎడిట్ చేస్తాం. బట్ సార్ ముందు ఎడిట్ చేసేస్తారు, దాని తర్వాత రష్ తీస్తారు. సో సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. అండ్ Anaika and Nandu, you guys are looking very beautiful, very handsome and cute. I'm really very excited. This is my second time I'm working with RGV sir. Seriously, thank you so much sir. I'm seeing the visuals and I really want to thank you for making me look so beautiful. And Vijay Master, thank you for designing this amazing song, and Shravya for the amazing costumes. Thank you so much each and every one in the unit of 365 days. I'm really happy to see the visuals. I hope you all enjoy it. It's been a great journey with RGV sir.
ఆల్మోస్ట్ అబౌట్ 365 డేస్. అండ్ ఈ 365 డేస్లో దిస్ ఈస్ వెరీ ఎమోషనల్ అండ్ a great feeling for working for 365 days. And of course, I wish a very, I'm sorry, sir, మీ ముందు మాట్లాడడం చాలా తక్కువ. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ మాట్లాడను, బట్ ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్ సార్. మన షూటింగ్ స్టార్ట్ అయిన రోజు నా 365th డే సార్ పెళ్ళయి. సార్కి కూడా తెలియదు అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టు రామ్ గోపాల్ వర్మ గారు. ఇది నా ఫస్ట్ ఫిలిం. సార్తో వర్క్ చేయడం అనేది నేను ఇప్పుడు ఏం చెప్పడానికి లేదు. థ్యాంక్ యూ.